ఇప్పుడు మామూలుగా కొంతమంది ఉంటారండి. కొంతమందిని చూస్తే తట్టుకోలేరు. కొంతమంది వాళ్ళు కొంతమంది ఉంటారు లేడీ ఉంటారండి కొంతమంది. ఒకరిని చూసి వాళ్ళు కుళ్ళండి. తల తింటుంది ఈ అమ్మ, తల తింటుంది అని క్రియేట్ చేసి మన మీద క్రియేట్ చేసి వాళ్ళ ఇంటికి పోయలేదు, వాళ్ళ తల్ల తినలేదు, వాళ్ళతో మాట్లాడని కూడా మాట్లాడమండి. మన మీద క్రియేట్ చేసి జనాలకంతా చెప్పడం, అయ్యో సుత్తి అమ్మ తల తింటుంది అని చెప్పేస్తే బ్యాడ్ ఇంప్రెషన్ రావల్ల అందరికీ మన మీద ఎవరు మాట్లాడకూడదు మన దగ్గర అని చెప్తారండి. మన విలువ ఎక్కడ తగ్గదండి. మన విలువ మనకున్నే ఉంటుంది. ఎవరు ఎంత చెప్పినా కూడా మన విలువ మనకున్నే ఉంటుందండి. వాళ్ళు క్రియేట్ చేసి చెప్పిన మాత్రానికే మన కర్మ అంతా వాళ్ళు తీసుకున్నట్ట. ఇప్పుడు మనం ఎంత చెప్తామో చూడండి. ఎగ్జాంపుల్, నేను ఎవరన్నా కానీ మనం వాళ్ళు చెడు చేయాలని చూస్తాము, కానీ అది మనకే రిటర్న్ అవుతుందండి. మనతోనే రేపు పొద్దున్నే అయ్యో అదే సర్లేదు అంటారండి. ఒకరి మీద మనం చెప్తే అది రేపు పొద్దున్నే మనతో కూడా వాళ్ళు జనాలు సర్లేదు అంటారండి. ఒకరి మీద ఎప్పుడే కానీ చెప్పకూడదు తల తింటుంది అనేది, అయ్యో చాలా సుత్తి మాట్లాడొద్దండి ఎవరు అనేది, అవన్నీ క్రియేట్ చేసి చెప్పకూడదండి ఒకరి మీద. మనకి అట్లా క్రియేట్ చేసి చెప్పడము, ఏమో వీళ్ళు చాలా గొప్ప మనుషులు, మేమంతా తల తినేవాళ్ళు అని క్రియేట్ చేసి మన మీద చెప్పేది. ఎవరు మాట్లాడకూడదు మన దగ్గర ఎవరన్నా మాట్లాడితే సహించుకోరండి వాళ్ళు. ఎందుకో ఏమో కొంతమంది అలా ఉంటారు. ఎవరు మా దగ్గర పిల్లలతో కూడా మాట్లాడిన సహించరండి వాళ్ళు. చిన్న పిల్లలు దేవులతో సమానం వాళ్ళు. వాళ్ళతో మాట్లాడినా కూడా సహించలేరండి. మౌనంగా ఉండేది ఎంతో మేలు కదా. పిల్లలతో మనము ప్రేమగా వాళ్ళు నవ్వుతారు. మనం ముందుకు పోయి మాట్లాడినా కూడా వాళ్ళు సహించుకోలేరండి. వాళ్ళు తీవ్ర స్థాయిలో ఉంటుంది. కుళ్ళు బుద్ధి అనేది. అది ఇప్పటికే కానీ మంచిది కాదండి. మనమేం పోయేటప్పుడు ఏం తీసుకొని పోము. ఎప్పుడు రేపు ఏమేమి జరుగుతుందో చెప్పలేమండి. ఎందుకు క్రియేట్ చేసి చెప్పడం ఒకరి మీద లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి సృష్టించేది ఎందుకండి? అయ్యో తల తింటుంది, ఏం వాళ్ళు ఇంట్లోకి పోయి తల తింటున్నా, లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి ఎవరికైనా తల తింటున్నానా నేనేమన్నా, నా మీద ఎందుకు క్రియేట్ చేసి నా కొడుక్కి లేనిపోనివన్నీ చెప్తారు. చూడండి, చెప్పిన మాత్రాన్ని చూడండి. ఆ బాబుకి ఎవరు చెప్తారో వాళ్ళదే తప్పు ఉంటుంది, కానీ ఆ బాబుది ఏం తప్పు ఉండదండి. ఆ కర్మ వాళ్ళకే పోతుంది. అది ఎవరు చెప్తారో వాళ్ళకే పోతుంది, రిటర్న్ అవుతుంది ఆ కర్మ. నాకేమీ అంటుకోదండి, నాకేమీ అంటుకోదు ఆ కర్మ అనేది. అది వాళ్ళకే రివర్స్ అవుతుంది. అంతే కదా. మన మీద అట్లా క్రియేట్